నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జీరో సాధన కోసం ఆందోళన ఉధృతం చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి నిరసన, నగరంలో భారీ ప్రదర్శన, మద్దతు ప్రకటించిన వామపక్షాలు. ప్రయాణికుల మౌలిక సదుపాయాలకు 125 కోట్లు మంజూరు. ఎస్సీ రైల్వే జీఎం ఆస్థాన్ వెల్లడి. రైల్వే యార్డు ఆధునికీకరణకు పనులు చేపట్టామని స్పష్టీకరణ. దుర్గగుడిలో చెప్పుల స్టాండ్ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం. 42,42,000 రూపాయలకు ఆదాయం దక్కించుకున్న దేవి ఎంటర్ప్రైజెస్. ప్రయాణికుల మౌలిక సదుపాయాల కల్పనకు 125 కోట్లు మంజూరయ్యాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జిఎన్ ఆస్థాన్ తెలిపారు. కాజీపేట విజయవాడ మధ్య 3వ లైన్ అంచనాలపై రివ్యూ సమావేశానికి ఆయన హాజరయ్యారు. యార్డు ఆధునికీకరణకు పనులు చేపట్టామని తెలిపారు. రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో జరిగిన రివ్యూ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం జిఎన్ ఆస్థాన్ పాల్గొన్నారు. కాజీపేట విజయవాడల మధ్య 3వ లైనుకు అనుమతి లభించడంతో అంచనాలు రూపొందించేందుకు రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆస్థాన్ మీడియాతో మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకు ప్రయాణికుల మౌలిక సదుపాయాల కల్పనకు 125 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 70% సరుకు రవాణా ద్వారా 20% ప్రయాణికుల ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. రైల్వే యార్డు ఆధునీకరణ 50 కోట్లతో పనులు చేపట్టామని, బైపాస్ లైన్ అభివృద్ధికి 20 కోట్లు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే రాకపోకలు సకాలంలో జరుగుతాయని తెలిపారు. ఈ సంవత్సరం 950 కోట్లు రెవెన్యూ సమకూరవచ్చని, వచ్చే ఏడాదికి దాన్ని 12,500 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరిగిన తెలంగాణ ఉద్యోగుల సమ్మె ప్రభావం దక్షిణ మధ్య రైల్వేపై భారీగా పడిందన్నారు. Today I have come to Vijayawada division with senior officers of South Central Railway Headquarters to review the progress of some works. As you are aware, possibly aware, there is a work of major yard remodeling costing about 50 crores for Vijayawada station and yard, where the entire signalling system would be changed. The platform lengths of 3 or 4 platforms would be increased, and certain other facilities will be created which will reduce the delay in receipt and dispatch of trains. So that is one major work for which I had come. There are certain other traffic facility works which will reduce the 010 సాధనకు ఉద్యోగ జేఏసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయాలు మొదలుకొని ప్రధాన కార్యాలయం వరకు కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు సామూహిక సెలవులు పెట్టి భారీ ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ నిరసనకు వామపక్షాలు మద్దతు తెలిపారు. కార్పొరేషన్ ఎదుట 010 సాధనకు నిరసన తెలుపుతున్న కార్మికులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగులంతా పెండౌన్ చేపట్టారు. 5,000 మంది ఉద్యోగులు, కార్మికులు సామూహికంగా సెలవు పెట్టి జాయింట్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వామపక్షాలు మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. జేఏసీ నాయకులు ఈశ్వర్ మాట్లాడుతూ కార్పొరేషన్ తమ వేతనాలు చెల్లించడం వల్ల 120 కోట్ల భారం పెడుతుందని, అందువల్లే 010 పద్దు కింద వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నామని వివరించారు. శానిటరీ వర్కర్లంతా విధులకు హాజరు కావాలని నగర కమిషనర్ ఆదేశించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే సత్యాగ్రహం చేపట్టనున్నామని తెలిపారు. సామూహిక సెలవులు పెట్టి గాంధీ గారి పాదాల చెంతన మేమందరం కూడా సామూహిక నిరాహార దీక్ష చేపట్టి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకెళ్తున్నాం. అయితే మేము కోరేది ఒకటే,
ప్రజా సంఘాలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, విజయవాడ నగరంలో ఉన్న ప్రతి పౌరుడికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నగరపాలక సంస్థ మాకు జీతాలు ఇవ్వకుండా గవర్నమెంట్ ద్వారా మాకు 010 అకౌంట్లో జీతాలు వస్తే నగరపాలక సంస్థకి మిగిలే ఈ యొక్క ఆదాయం, ఈ యొక్క డబ్బు నగరాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నగర ప్రజలందరూ కూడా, ఈ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా సానుకూలంగా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మా యొక్క సమ్మెకు, మాకు ఆందోళనకు సంఘీభావం తెలియజేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. సిపిఎం బాబురావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. 010 ద్వారా జీతాలు చెల్లించేంత వరకు జేఏసీకి మద్దతునిస్తామని బాబురావు ప్రకటించారు. విజయవాడ కొంప ముంచిని, విజయవాడలో జీతాలు లేకుండా చేసిన దీనికి అధికార కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలి. వారు ఈ రోజున ప్రభుత్వం వెంటనే తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకుని 010 వేతనాలు ఇస్తూ ఆదేశాలు ఇవ్వాలి. విజయవాడని చిన్న చూపు చూస్తే ఊరుకోరు. ఇది కార్మికుల, ఉద్యోగుల సమస్య కాదు. ఇంకోవైపున డాక్రా, సీఎంఏ కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్ కూడా లేకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు జమ చేసుకుంటూ కూడా మోసం చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని, తాత్కాలిక ఉద్యోగుల్ని మాత్రం పర్మనెంట్ చేయకుండా ఉంది. అందుకనే వారు చేస్తున్న న్యాయమైన ఆందోళనకి సిపిఎం పార్టీగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు రక్షిత నీరు అందడం లేదు. ఆసుపత్రుల్లో సరఫరా అయ్యే నీరు తాగడం వల్ల మరింత అనారోగ్యానికి గురవుతున్నామని పలువురు రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సరఫరా అయ్యే నీటిని కనీసం శుద్ధి చేయడం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఆసుపత్రిలో వివిధ భవనాలకు సరఫరా అయ్యే హెడ్ వాటర్ ట్యాంకుపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రోగులకు అందే త్రాగునీరు అపరిశుభ్రంగా ఉంటోంది. హెడ్ వాటర్ ట్యాంకుపై మూతలు వేయకపోవడం, వాటర్ ట్యాంకు పై భాగాన్ని స్టోర్ రూమ్ కంటే దారుణంగా వాడటంతో చెత్తా చెదారం నిండిన నీరు రోగులకు సరఫరా అవుతోంది. జనరల్ ఆసుపత్రిలో 400 పడకలతో పాటు ఎంతో మంది రోగులు వచ్చిపోతుంటారు. ఉదయం, సాయంత్రం కార్పొరేషన్ నుంచి సరఫరా అవుతున్న నీరు వచ్చి ఉండే ప్రాంతంలో కనీస రక్షణ చర్యలు లేకపోవడం వల్ల త్రాగునీరు కలుషితమవుతోంది. అదే నీరు రోగులకు సరఫరా అవుతోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మంచినీటి సంపు చుట్టూ మురుగునీరు నిల్వ ఉండి ఊటగా లోపలికి వెళుతోంది. దగ్గరలోనే సెప్టిక్ ట్యాంకు ఉండటంతో ఆ వ్యర్థాలు కూడా కలిసే అవకాశం ఉందని రోగులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షిత నీటిని అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. దుర్గగుడిలో చెప్పుల స్టాండ్ ద్వారా 42,42,000 రూపాయల ఆదాయం లభించింది. ఈ టెండర్ను దక్కించుకునేందుకు 8 మంది పోటీ పడగా అత్యధికంగా కోట్ చేసిన దేవి ఎంటర్ప్రైజెస్ శ్రీనివాసరావు 42,42,420 రూపాయలకు బిడ్ దాఖలు చేసి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో చెప్పుల స్టాండుకు నిర్వహించిన టెండర్లలో అత్యధికంగా 42,42,420 రూపాయలు లభించింది. టెండర్ దక్కించుకునేందుకు 8 మంది పాటదారులు పోటీ పడ్డారు. ఆర్ వెంకట శ్రీవాస్తవ్, ఎం వెంకటేశ్వరరావు, ఎం రవికుమార్, పిఎన్బి సత్యప్రసాద్, ఏ శ్రీనివాసరావు, డి వెంకటేశ్వరరావు, డి రఘురాం, ఎం వాసు టెండర్ దరఖాస్తులు కొనుగోలు చేసి బహిరంగ వేలంలో పాల్గొన్నారు. వారిలో డి వెంకటేశ్వరరావు అత్యధికంగా 39.40 లక్షల రూపాయల వరకు పాట పెట్టారు. అనంతరం సీళ్లు టెండర్లను తెరవగా దేవి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఏ శ్రీనివాసరావు 42,42,420 రూపాయలకు బిడ్ దాఖలు చేశారు. గత ఏడాది చెప్పుల స్టాండుకు 29,29,290 రూపాయల మేర ఆదాయం లభించగా ఈ ఏడాది అదనంగా 13,13,130 రూపాయల ఆదాయం లభించినట్లయింది. అధికంగా బిడ్డు దాఖలు చేసిన ఏ శ్రీనివాసరావు పేరు దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం కోసం పంపుతామని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.